హాయ్ అండి, నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. ఒక వంట మనిషి, పైగా ఆడ మనిషి తనపై ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారని శివనారాయణపై గౌతమ్ మండిపడతాడు. ఈ ఇంట్లోని అందరి గురించి నాకు తెలుసని, దీపం మనవరాలు అనే కార్తీక్ భార్య అనే విషయం నాకు తెలుసని గౌతమ్ శివనారాయణతో అంటాడు. జ్యోత్స్న కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని ఎంతోగానో ప్రయత్నించింది, ఆ విషయం కూడా తెలుసని బయటపెడతాడు. అంతేకాదు, మీ అల్లుడు శ్రీధర్ గురించి ఆయన ఇప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉండడం లేదో కూడా తనకి పూర్తిగా తెలుసని చెప్తాడు. ఇవన్నీ తెలిసినా కూడా జ్యోత్స్నతో పెళ్లి కొప్పుకోవడం నా తప్పేనని గౌతమ్ అవమానంగా భావిస్తున్నట్లు శివనారాయణతో అంటాడు. దీప గౌతమ్ని చెంపదెబ్బ కొట్టడంతో షాక్లో ఉన్న శివనారాయణ గౌతమ్ మాటలకు సైలెంట్గా ఉంటాడు. అసలు ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ చేయమని చెప్పేసి ముందే చెప్పాను, కానీ వినలేదు. ఇంట్లో చేస్తానని చెప్పినా కూడా సరేనని చెప్పడం తప్పు మాదేనని గౌతమ్ మండిపడతాడు. కోపంతో ఎంగేజ్మెంట్ రింగ్ని శివనారాయణ కాళ్ళ ముందు విసిరేస్తాడు. ఇక ఎంగేజ్మెంట్ చేసుకోబోనని తేల్చి చెప్తాడు గౌతమ్. తన తల్లిదండ్రులను తీసుకొని శివనారాయణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళని శివనారాయణ అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. గౌతమ్తో పెళ్లి చెడిపోయినందుకు అసలు బాధపడకండి తాతయ్య, అతన్ని వెళ్ళనివ్వండి అంటూ శివనారాయణతో అయితే కార్తీక్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికే దీపపై రగిలిపోతున్న శివనారాయణ గౌతమ్ని వెళ్ళనివ్వండి అంటూ అనడంతో కోపతృప్తవుతాడు. దీపపై నిప్పుల వర్షం కురిపిస్తాడు. దీప కారణంగా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయని ఫైర్ అవుతాడు. అయినా గౌతమ్ అస్సలు మంచివాడు కాదని దీప చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతో శివనారాయణ నువ్వు మంచిదానివా అని ప్రశ్నిస్తాడు దీపాన్ని. కార్తీక్ని సుమిత్రకి అల్లుడిని చేస్తానని, జ్యోత్స్నకి భర్తను చేస్తానని మోసం చేయలేదా అని శివనారాయణ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఈ నిశ్చితార్థపు వేడుకకు కూడా మధ్యలోనే ఆగిపోయేలా చేశావంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అసలు మిమ్మల్ని ఈ ఫంక్షన్కి ఆహ్వానించడం ఒక తప్పు అయితే, దీపాను క్యాటరింగ్ పనులు అప్పగించి రెండో తప్పు చేశానని శివనారాయణ తన బాధని వ్యక్తం చేస్తాడు. గౌతమ్ గురించి నీకు ఏం తెలుసని ఎంగేజ్మెంట్ను అడ్డుకున్నావని శివనారాయణ దీపాన్ని ప్రశ్నిస్తాడు. అతను మోసగాడు, తనకి గౌతమ్ గురించి బాగా తెలుసని దీప బదిలిస్తుంది. దాంతో శివనారాయణ నీకెలా తెలుసు, వారి కుటుంబం గురించి మాకు బాగా తెలుసు, పైగా జ్యోత్స్న గౌతమ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు అని శివనారాయణ అంత కోపంలోనూ వివరించే ప్రయత్నం చేస్తాడు. దీపకి జ్యోత్స్నకి గౌతమ్ గురించి ఏం తెలియకుండానే ఈ పెళ్లికి ఒప్పుకుందానే దీప తన అభిప్రాయాన్ని చెప్తుంది. దీంతో వెంటనే జ్యోత్స్న తనకి గౌతమ్ గురించి పూర్తిగా తెలుసని ఫైర్ అవుతుంది. దీపపై మాటల తూటాలు వేల్చుతుంది. జ్యోత్స్న తన నిశ్చితార్థం ఆగిపోయిందనే బాధని వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి తనకి అన్ని కష్టాలే వస్తున్నాయని జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనసులోని మాటల్ని చెప్తుంది. తను పుట్టకముందే కార్తీక్ భార్యనని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు, పుట్టక కూడా కార్తీక్ భార్యనని అందరూ చెప్పారు, తను కూడా కార్తీక్ భార్య అని ఎన్నో ఆశలు పెట్టుకున్నానని వివరిస్తుంది జ్యోత్స్న. అలా పెరిగానని, జీవితంలో ఎన్నో సంతోషాలకి ఆనందాలని ఊహించుకున్నానని తన బాధని వ్యక్తం చేస్తుంది. కానీ దీపావళిని తన జీవితం నాశనం అవుతుందని చెప్తుంది. కార్తీక్ ఎంగేజ్మెంట్ అన్నారు, దీపావళినే ఆగిపోయిందని గుర్తు చేస్తుంది. ఆ కార్తీక్ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసినా తనకు దక్కకుండా చేసిందని దీపపై మండిపడుతుంది. ఇక కార్తీక్ చెప్పిన మాటల కారణంగా తన మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకున్నానని జ్యోత్స్న వివరిస్తుంది. ఇక ఇప్పుడు కూడా దీప వచ్చి చెడగొట్టిందని నింద వేస్తుంది. అయితే గౌతమ్ అస్సలు మంచివాడు కాదని, జ్యోత్స్నని బాధపడవద్దంటూ నీకు నేను మంచి చేస్తున్నానని దీప బదిలిచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇంకా జ్యోత్స్న ఆవేశానికి లోనే తన ముందే టేబుల్పై ఉన్న రకరకాల పూల పళ్ళాలని నేలపై విసిరి కొడుతుంది. తన బాధని, కోపాన్ని వెళ్ళగక్కుతుంది. దీంతో జ్యోత్స్న నానమ్మ దీపాన్ని ఈ దరిద్రం ఇక్కడ ఉండకూడదంటూ చేయి పట్టుకొని లాక్కెళ్ళి గుమ్మం అవతలకి నెట్టివేస్తుంది. కార్తీక్ బాబును కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. ఇక తన నిశ్చితార్థం పాడైపోయినందుకు జ్యోత్స్న, శివనారాయణ, సుమిత్ర, దశరథ్ ఎంతో బాధపడతారు. ఆ తర్వాత సుమిత్ర కార్తీక్ బాబు ఇంటికి వెళ్ళి దీపాన్ని ప్రశ్నిస్తుంది. గౌతమ్ మంచివాడు కాకపోతే నిరూపించు అంటూ శపథం చేస్తుంది, లేదంటే నేను జన్మలో క్షమించబోనని హెచ్చరిస్తుంది. ఇంతటితో ఈరోజు కార్తీక దీపం సీరియల్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.